వర్క్ ప్యాటర్న్ బాగా మారిపోయింది. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చేసింది. దాంతో పాటు వీళ్ళు కూర్చుంటున్నారు. మీరు వినే ఉంటారు, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటున్నాం. లేడీసే కాదు, జెంట్సే కాదు, పొద్దున్న 8 నుంచి సాయంకాలం 8 దాకా సెడెంటరీగా అయిపోయారు. సో దాంతో ఏమవుతుంది, మన జెనెటిక్ మేకప్లో మనం హంటర్స్ గ్యాదరర్స్ అనేవారు. సో ఏంటి, మన గ్రాండ్ మదర్స్ అందరూ పొద్దునే సన్ రైజ్తో లేచి వాళ్ళు నీళ్ళు పట్టుకునేవారు, పొలంకి వెళ్ళే వాళ్ళు పొలం చేసుకునేవారు, దంపుకునేవారు. సో రకరకాలుగా బట్టలు ఉతుక్కునేవారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఉండేది. వాళ్ళు అసలు కూర్చునేవారు కాదు. సాయంకాలం సన్సెట్ అయ్యాక ప్రాబబ్లీ ఎర్లీగా తిని పడుకునేవారు. సో ఇది మన జెనెటిక్ మేకప్ ఏమో నెమ్మదిగాను కొంచెం మన పేరెంట్స్ జనరేషన్లో మారింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో డ్రాస్టిక్గా మారిపోయింది. వీళ్ళకేంటి, రకరకాల యంత్రాలు, మెషిన్స్ ఉన్నాయి ఫర్ ఎవ్రీథింగ్. పొద్దున్నే లేచి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడతారు, మైక్రోవేవ్లో కాఫీ చేసుకుంటారు, లిఫ్ట్లో కిందకి వెళ్తారు, కార్లో ఆఫీస్కి వెళ్తారు. అక్కడి నుంచి కంప్యూటర్ బటన్స్ నొక్కుంటూ మీటింగ్స్ పెట్టుకుని 8 నుంచి 8 దాకా అసలు వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో వాళ్ళకే తెలీదు. పూర్తి స్ట్రెస్లో వాళ్ళ డెడ్ లైన్స్ వాళ్ళ ఇవి పూర్తి చేసుకోవాలని వాళ్ళు పని చేసుకుని ఇంటికి వచ్చి ఏదైనా ఆర్డర్ చేసుకోవడము, ఏది ఉంటే అది తినేయడము, బ్యాలెన్స్డ్ మీల్ అంటూ లేకుండా తింటున్నారు. ఆ తర్వాత ఒత్తిడి కోసం మళ్ళీ ఒక నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకునో, గేమింగ్ చేసుకునో, మళ్ళీ స్క్రీన్ కతుక్కుని సాయంకాలము రాత్రి 11, 12కి పడుకుంటున్నారు. సో దీంతో పాపం బాడీ ఏమో చాలా వెక్స్ అయిపోయి ఒబిసిటీ బాగా వచ్చేసింది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసరికి ఏమైంది, మన బాడీలో ఉండే హార్మోన్స్ వీటికి కొన్ని కావాలి. అదేంటి, ఒక ఎక్సర్సైజ్ కావాలి, మన బాడీ వెయిట్ సరిగ్గా ఉండాలి, దానిని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. మన హైట్కి ఒక తగిన వెయిట్ ఉండాలి. కానీ అలా కాకుండా ఈ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళకి సెంట్రల్ ఒబిసిటీ, పెద్దగా చిన్న పిల్లలు కూడా పొట్ట రావడం, వెనకాల సీట్ దగ్గర ఫ్యాట్ రావడం, ఇలాంటివన్నీ అయిపోయి ఈ మధ్య వింటూనే ఉంటారు ఫ్యాటీ లివర్ అని రావడం. దీంతో బేసిక్గా మన రీప్రొడక్టివ్ హార్మోన్స్, మన ఈస్ట్రోజన్, మన ప్రొజెస్ట్రాన్ అన్ని ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవులేషన్ సరిగ్గా రాకపోవడం, ఈ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఒకటి మ్యారేజ్, ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం, ఒకటి లైఫ్ స్టైల్లో డైట్ పోవడం, ఎక్సర్సైజ్ పోవడం, స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వడం, దీంతో ఇన్ఫర్టిలిటీ అదొక ఎపిడమిక్ లాగా చాలా ఎక్కువైపోయింది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.